49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా వెబ్సైట్లు, పోర్టళ్లను తెస్తోంది. కానీ అవి హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటున్నాయి. కానీ మన దేశంలో అనేక భాషలు మాట్లాడే రైతులున్నారు. అందువల్ల ఏది తెచ్చినా అన్ని భాషల్లోకి మార్చగలిగే విధానం ఉండాలి. అప్పుడే ఆ సేవల్ని అందరూ రైతులు పొందగలరు. తాజాగా భారత్ విస్తార్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ని తెచ్చింది. దీన్ని మంగళవారం ప్రారంభించింది. భారత్ విస్తార్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని కోట్ల మంది రైతుల కోసం కేంద్రం తెచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా రైతులు తమ స్థానిక భాషల్లో తాము మాట్లాడే భాషలో వ్యవసాయానికి సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు దీని ద్వారా తెలుగులోనే సమాచారం పొందగలరు. హిందీ, ఇంగ్లీష్ రాని రైతులకు ఇబ్బంది ఉండదు. ఈ ప్లాట్ఫామ్ లో భారతి అనే చాట్ బాట్ ఉంది. ఆమెతో చాట్ చేస్తూ రైతులు తమకున్న రకరకాల సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఆమె సమాధానాలను స్క్రిప్ట్ రూపంలో తెలుగులో కూడా ఇవ్వగలదు. ఒకవేళ ఆ సమాచారం చదవడం కష్టం అనుకుంటే పక్కనే ఆడియో ప్లే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే సమాచారాన్ని అది చదివి పెడుతుంది. మనిషి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ చదువుతుంది. అందువల్ల రైతులు తమ సొంత భాషలో సమాచారం పొందగలరు. దీని ద్వారా రైతులు ఎప్పుడు ఏ పంటలు సాగు చేయాలి, తమ భూమిలో ఎలాంటి పంటలు బాగా పండుతాయి, వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వర్షం కురుస్తుందా, మంచు పడుతుందా, మార్కెట్లో కూరగాయలు, ధాన్యాల ధరలు ఎలా ఉన్నాయి, ఏ తెగుళ్లకు ఎలాంటి మందు వాడాలి, ఎలా వాడాలి, ఇలా చాలా రకాల హెచ్చరికలు, సమాచారం పొందవచ్చు. తద్వారా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని నష్టాల్ని తగ్గించుకునే అవకాశం ఉంది. భారత్ విస్తార్ ప్రస్తుతం పోర్టల్ రూపంలో ఉంది. దాన్ని మీరు లింక్ లో చూడవచ్చు. ఇవాళ యాప్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఈ పోర్టల్ ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇవాళ యాప్ ప్రారంభిస్తే అది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి వస్తుంది. అయితే ఇంకా ప్రారంభించలేదు కాబట్టి అందుబాటులో ఉన్న విస్తార్ యాప్ ఇది కాదు. అందువల్ల యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు అది ఎప్పుడు ప్రారంభించిందో చూడాలి. పాత తేదీదో ఉంటే అది ఇది కాదని గమనించాలి. భారత్ విస్తార్ పోర్టల్ ప్రస్తుతం 12 భాషల్లో ఉందని కేంద్రం చెప్పింది. 18 రాష్ట్రాల్లో ఇది అందుబాటులో ఉందని తెలిపింది. ఇందులో 14 కోట్ల మందికి పైగా రైతులు కనెక్ట్ అయి ఉన్నారని చెప్పింది. అయితే వారంతా హిందీ రాష్ట్రాల వారు అయి ఉండొచ్చు. కేంద్రం ఒక మొబైల్ నెంబర్ కూడా తెచ్చింది. అది టోల్ ఫ్రీ నెంబర్. దీనికి 155261 దీనికి కాల్ చేసి కూడా రైతులు తమ ప్రశ్నలు అడగవచ్చు. ఇది కూడా 12 భాషల్లో ఉందని కేంద్రం చెప్పింది. కానీ మనం టెస్ట్ చేస్తే ఇందులో హిందీ, ఇంగ్లీష్ మాత్రమే వస్తున్నాయి. త్వరలో మిగతా భాషలు కూడా రావచ్చు. మీరు ఈ నెంబర్కి డయల్ చేస్తే ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది.